వైసీపీ పార్టీకి కడప జెడ్పీ ఎన్నికల్లో ఘన విజయం మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ అధికార కూటమి ఎన్ని రకాలైన ఎత్తులు వేసినా కూడా చిత్తు చేసి మరీ తమ పీఠాన్నైతే నిలుపుకుంది. అలా 5 ఏళ్ల జెడ్పీ పాలన వైసీపీదే అయింది కడపలో. కడప వైసీపీ అడ్డా అని రుజువు చేసింది తాజా ఫలితాలతో. అదే రకమైన మ్యాజిక్‌ని విశాఖలో వైసీపీ రిపీట్ చేస్తుందా అన్నది ఆ పార్టీలో ఇప్పుడు చర్చ అయితే నడుస్తోంది ప్రధానంగా. వైసీపీ తన పార్టీకి చెందిన కార్పొరేటర్లను అందరినీ తాజాగా బెంగుళూరుకి తరలించి అక్కడ ప్రత్యేక క్యాంప్ అయితే పెట్టింది. ఆ విధంగా కూటమికి షాక్ అయితే ఇవ్వగలిగింది. అయితే అధికారంలో ఉన్న కూటమి ఊరుకుంటుందా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎలాగైనా సరే విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి పెద్దలు రెడీ అయ్యారు. దాంతో వైసీపీ క్యాంపులో ఉన్న కార్పొరేటర్లను తమకు అనుకూలంగా ఉంటారు, అవిశ్వాసానికి ఓటు వేస్తారు అన్న వారి లిస్ట్ ని తయారు చేస్తోంది. చివరి నిమిషంలో అయినా సరే వారిని తమ వైపు తిప్పుకొని ఓటేయించుకుంటే వైసీపీ మేయర్ గద్దె దిగడం ఖాయమని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. వైసీపీ అయితే విశాఖలో కూడా మేయర్ పదవిని కడపలో లాగే నిలబెట్టుకుంటామని, కూటమికి ఆశాభంగం తప్పదని ధీమాగా చెబుతుంది. వైసీపీ బలం సగానికి సగం తగ్గించామని, అందువల్ల కూటమిదే విశాఖ మేయర్ కుర్చీ అని ఆ పార్టీ విశాఖ నేతలు చెబుతున్నారు. అవిశ్వాసానికైతే ముహూర్తం అధికారులు ఇంకా నిర్ణయించలేదు. దీంతో వైసీపీ క్యాంపు మీద కూటమి గట్టిగానే టార్గెట్ చేస్తోంది. అవసరమైతే వారిని దేశం దాటించైనా ఓటింగ్ టైంకి తీసుకురావాలని వైసీపీ పార్టీ పెద్దలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. కడప విజయం విశాఖలో కొనసాగిస్తామని ధీమాగా చెప్తున్నారు. ఇక విశాఖ మేయర్ విషయంలోకి వెళ్తే విశాఖపట్నం మహానగర పాలక సంస్థకు 4 ఏళ్ల కిందట ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఒక్కొక్క సీటు లెక్కన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు 4 చోట్ల గెలుపొందారు. మెజారిటీ వార్డులను వైసీపీ గెలుచుకోవడంతో స్వతంత్ర అభ్యర్థులు సైతం అధికార పార్టీ అంటే అప్పట్లో వైసీపీకి మద్దతు ప్రకటించారు. వైసీపీకి భారీ మెజారిటీ దక్కడంతో 3 సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ ఘన విజయం అయితే సాధించింది. దీంతో పలువురు కార్పొరేటర్లు కూటమిలోని పార్టీల్లో చేరారు. దీంతో ప్రస్తుతం కౌన్సిల్లో కూటమి బలం 53కు చేరింది. అలాగే వైసీపీ బలం 38కి తగ్గింది. గత ఏడాది జూలైలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. ఆ తర్వాత మేయర్ గొలగాని హరి వెంకట కుమారిని పదవి నుంచి దింపే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవ్వాలనే నిబంధన మున్సిపల్ చట్టంలో ఉంది. దీంతో అది వీలు కాలేదు. మార్చి 18వ తేదీకి మేయర్ పదవి చేపట్టి ఆమె 4 ఏళ్లు పూర్తి కావడంతో కూటమి నేతలు ఆమెపై ఇటీవల అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన నోటీసులైతే జారీ చేశారు. సో ఇది విశాఖ నగర్ మేయర్ సిట్యుయేషన్. ఇప్పుడు అక్కడ మేయర్ పీఠం వైసీపీనే వరిస్తుందా లేదా కూటమి ప్రభుత్వం హస్తగతం చేసుకుంటుందా అనేది మనం రేపు ఎన్నికల తర్వాత చూడాలి.